అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. 154 కోట్లు కలెక్ట్ చేసిందంటూ ఒక పోస్టరు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డే కలెక్షన్ గురించి అలాగే ఈ పోస్టర్ గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేస్తాను. అయితే దానికంటే ముందుగా ఒక వీడియో చూపిస్తాను మీకు. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. సినిమాని అయితే హిట్గా పరిగణించవచ్చు. మరి బ్లాక్ బస్టర్ అని నేను చెప్పను, మన బేభత్సమైనటువంటి హిట్, ఇండస్ట్రీ హిట్ లాంటి పదాలు నేను చెప్పలే, కానీ సినిమాని అబో యావరేజ్ హిట్గా అయితే పరిగణించవచ్చు. ఇప్పటిదాకా యావరేజ్ అంటున్నారు కదా, యావరేజ్ కూడా కాదు, అబో యావరేజ్ కొన్నా కొద్దిగా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈయన కొడుక్కి సిగ్గుందా సిగ్గు లేదా నాకు తెలియదు. ఓజీ సినిమా బిలో యావరేజ్ అంట, హిట్ కాదంట, బిలో యావరేజ్ అంట. అంటే యావరేజ్ కంటే కొద్దిగా ఎక్కువ అంట. బిలో యావరేజా? ఒరే సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా? కడుపు అన్నం తింటున్నా, పెంట తింటున్నారా? లుచ్చానా కొడక, సిగ్గుందరా నీకు? బ్లాక్ బాస్టర్ హిట్ రా, బ్లాక్ బాస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ ఓజీ సినిమా. చెత్త మాటలు మాట్లాడుతున్నావు, చెత్తనా కొడక, సిగ్గుందరా నీకు? అసలుకి సిగ్గుందరా నీకు? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? వీడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే చాలు, ఈయన వీడు ఫస్ట్ ఏమో పాజిటివ్గా మాట్లాడతాడు, ఆ సినిమాని హైప్ చేస్తాడు. ఫస్ట్ ఏమో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మాత్రం దాన్ని నెగిటివ్గా మాట్లాడతాడు. సిగ్గు లేకుండా, సిగ్గులే నేను బుద్ధందరా నీకు? అసలుకు సిగ్గుందరా నీకు? అసలుకి కల్కి సినిమా, సలార్ సినిమా చెప్పరా నువ్వు? సలార్ సినిమా హిట్ రా నీకు? బిగ్గెస్ట్ హిట్ రా నీకు? సలార్ సినిమా బిగ్గెస్ట్ హిట్, దాన్ని మాత్రం పొగడతాడు వీడు. కల్కిని మాత్రం పొగడతాడు వీడు. ఇది సినిమా మాత్రం వీడికి ఈ బిలో యావరేజ్ అంట. సిగ్గు లేకుండా మాట్లాడుతాడు. సిగ్గు లేదురా నీ రుచ్చా నా కొడక, కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సిగ్గు లేకుండా. ఆల్రెడీ ఈ నా కొడుకు మీద వీడియో చేశాను నేను, ఫుల్ లెంత్ వీడియో చేశా, 11 నిమిషాలు వీడియో ఉంటుంది. నాన్ స్టాప్ ఒకటే కొట్టుడు, నాన్ స్టాప్ ఒకటే కొట్టుడు. డోంట్ మిస్ కావద్దు అసలుకే. ఈ నా కొడుకు ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. మేబీ ఒక 7:30కో 8 గంటలకో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో పూర్తిగా చూడండి. ఈ నా కొడుకు బండారం అసలు నా కొడుకు ఆ వీడియోలో ఉంటుంది, అది చూడండి ఒకసారి. అయితే ఓజీ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ 154 కోట్లు అని వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మంచి విషయమే, మంచి అమౌంటే. నేను రిలీజ్కి ముందే చెప్పా బుకింగ్స్ని బట్టి, నాకున్న ఇంప్రవేషన్ బట్టి 120 నుంచి 130 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది డే 1 అని నేను చెప్పడం జరిగింది. నా అంచనాలు మించి 154 కోట్లు, ఇంచుమించు 160 కోట్లు వేసుకోండి రౌండ్ ఫిగర్గా, 160 కోట్లు కలెక్ట్ చేసింది. నేను చెప్పిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. నేను కూడా అదే రోజు అది కూడా చెప్పా. ప్రస్తుతానికి నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 120 నుంచి 130 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇది పెరిగే అవకాశం ఉంది అని నేను ఆ రోజే చెప్పా. నేను చెప్పినట్టే ఈరోజు 154 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ వేయడం జరిగింది. వాస్తవానికి 154 కోట్లు అనేది వీళ్ళు తక్కువ చూపించి పోస్టర్ వేశారు. వాస్తవానికి నిజానికి నేను నిన్నటి వీడియోలో చెప్పా ఆల్రెడీ. 180 నుంచి 190 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ చేసింది ఓజీ సినిమా అని చెప్పా. నేను ఆ మాటకి ఇప్పుడే కట్టుబడి ఉన్నా. 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసింది ఓజీ సినిమా. ఆ పోస్టర్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. అది ఒరిజినల్ లెక్క. ఆ పోస్టర్ నాకు తెలుసు. నేను మాట్లాడాల్సిన మాట్లాడా. ఒరిజినల్ వచ్చి 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ పోస్టర్ వేస్తారనుకున్నా, కానీ వాళ్ళు వేయలేదు. ఎందుకు వేయలేదు అని కూడా నేను చెప్తాను. ఇది ఇంకో డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. అంటే ఫస్ట్ డే కలెక్షన్ అంటే ఎలా? అంటే ప్రీమియర్ షోలు పడ్డాయి కదా, అప్పుడు దాన్ని అంటే మిగతా తర్వాత రోజు చూసుకుంటే 2 రోజులు అవుతుంది కదా. ఫస్ట్ డే కలెక్షన్ ఏ లెక్కలో వస్తుందని చెప్పి చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తా చూడండి. నేను ఫస్ట్ డే కలెక్షన్ ఎలా చేస్తారంటే, వీళ్ళు ఏదైతే 10 గంటలకి ప్రీమియర్ షోలు పడ్డాయి కదా, ప్రీమియర్ షోల నుంచి రాత్రి నైట్ షో వరకు, అంటే 11 గంటలకు షో పడుతుంది అనమాట. షో వరకు, ప్రీమియర్ షోల నుంచి నైట్ షో వరకు ఇది ఫస్ట్ డే కలెక్షన్. దీన్ని పరిగణిస్తారన్నమాట. ఈ కలెక్షనే చెప్తారు. ఆ కలెక్షనే వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది 154 కోట్లు అని. దాన్ని ఫస్ట్ డే కలెక్షన్ అంటారు. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి నైట్ 11 గంటలకి షో అయిపోద్ది కదా, దాన్ని రెండో రోజు కలెక్షన్ అంటారనమాట. ఇలా కౌంట్ చేస్తారు. మీకు
అంటే ప్రీమియర్ షో నుంచి ఫస్ట్ డే కలెక్షన్, తర్వాత రిలీజ్ రోజు పొద్దున్నే మార్నింగ్ షో నుంచి 2 రోజు అలా అలా చేయరు అనమాట, కనెక్ట్ చేయరు అనమాట. ప్రీమియర్ షో నుంచి నైట్ షో వరకు దీన్ని ఫస్ట్ డే కలెక్షన్ అని మాట్లాడతారు, అలాగే రిలీజ్ చేస్తారు. అదే విధంగా వీళ్ళు 154 కోట్లు అని కలెక్ట్ చేశారు. ఇది మామూలు అరాచకం కాదు, బీభత్సం ఇది. ఇదే కానీ వీళ్ళు మళ్ళీ నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే మూవీ టీం ఉన్నారో వీళ్ళు కానీ ప్రమోట్ కానీ చేసుంటే ఈ సినిమాని అటు హిందీలో కానీ, లేకుంటే తమిళ్లో కానీ, లేకుంటే కన్నడలో కానీ, మలయాళంలో కానీ అన్ని లాంగ్వేజ్లో వీళ్ళు కానీ ప్రమోట్ చేసి ఉంటే 300 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేది. అంత బిగ్గెస్ట్ సినిమా ఇది, అంత అరాచకమైన సినిమా. 300 కోట్లు వచ్చేది ఫస్ట్ డే కలెక్షన్. వీళ్ళు ప్రమోట్ చేయలేదండి. వీళ్ళు అదే బాధ నాకు. ప్రమోట్ చేసి ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు కలెక్షన్. ఓచకోత, ఇప్పుడే ఓచకోత. ప్రమోట్ కానీ చేసి ఉంటే డబల్ ఓచకోత, డబల్ త్రిబుల్ ఓచకోత, మామూలుగా ఉండేది కాదు. ప్రమోట్ చేయలేదు వీళ్ళు. 154 కోట్లు అనేది కూడా ఇది కూడా చిన్న అమౌంట్ కాదు, ఇండస్ట్రీ హిట్. పుష్పకి ఏదో వాళ్ళు ఏమో 200 కోట్లు, 280 కోట్లు, 240 కోట్లు, 46 కోట్లు అంత వేసుకున్నారు. అది తప్పుడు పోస్టు. పుష్ప 2 అనేది తప్పుడు పోస్టులు, తప్పుడు లెక్కలు. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. తప్పుడు పోస్టర్లు అయ్యి ఏదైతే అల్లు అరవింద్ గారి సూచన మేరకు, ఆయన ఆర్డర్ మేరకు మైత్రి మేకర్స్ ఆఫీసులో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఒరిజినల్కి నేను ఆ రోజు చెప్పాను. అల్లు అరవింద్ గారు ఏం చెప్పారంటే, పుష్ప 2కి ఇలా ఫస్ట్ డే కలెక్షన్ ఇలా, సెకండ్ డే కలెక్షన్ ఇలా పోస్టర్లు ఏంటంటే, ఇంకా వాళ్ళ బలవంతం మేరకు మైత్రి మేకర్స్ వాళ్ళు అలా డిజైన్ చేసి వాళ్ళు పోస్టర్లు వేశారు. వాస్తవానికి మైత్రి మేకర్స్ వాళ్ళు అలా వేయడానికి ఇష్టపడలా, కానీ బలవంతం మేరకు పోస్టర్లు ఆ విధంగా వేయించారు. పుష్ప 2 అనేది 280 కోట్లు ఎంతో చెప్తున్నారు, 250 కోట్లు ఎంతో చెప్తున్నారు. అది ఉన్ని ఫేక్. పుష్ప 2 కలెక్షన్ నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ వరకే 137 కోట్లు ఎంతో కలెక్ట్ చేసిందంట. 137 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్. ఇది ఒరిజినల్. ఇది మీరు దాన్ని తక్కువ చేసి చెప్తున్నావు, ఓజీ సినిమాకి ఎక్కువ చేసి చెప్తున్నావు అని చెప్పి మీరు అనవచ్చు. కళ్ళ ముందు కనిపిస్తుంది లెక్కలు, కళ్ళ ముందు లెక్కలు కనిపిస్తున్నాయి. ఓజీ సినిమాకి ఫస్ట్ డే 120 నుంచి 130 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పా. దానికి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఎవరికైనా తెలుసు, ఆధారాలు ఉన్నాయి దానికి. బుకింగ్స్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. బుకింగ్స్ చూస్తే 120 నుంచి 130 కోట్లని. ఇది బుకింగ్స్ మేరకే. తర్వాత డబ్బులు ఇచ్చి టికెట్ కొనే వాళ్ళు ఉంటారు కదా, అదన్నీ కలుపుకొని వీళ్ళు 154 కోట్లు వేశారు. వాస్తవానికి 154 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది, 190 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ వాళ్ళు పోస్ట్ ఎందుకు వేయలేదంటే, ఒరిజినల్ లెక్కలు ఎవరు చెప్పరు. ముఖ్యంగా దానా అయితే ఎక్కువే చెప్పడు. ఎక్కువ వచ్చినా కానీ దాన్ని తక్కువే చూపిస్తాడు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తక్కువ చూపించి వేశాడు అని నాకైతే అర్థమైంది కాదు, నేను కనుక్కున్నాను, నాకు తెలిసింది. 180 నుంచి 190 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్. అరాచకం. ఈ నా కొడుకు వచ్చేసి దీన్ని బిలో యావరేజ్ అని చెప్పి పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పనికి మాలిన వీడు. ఫస్ట్ డే కలెక్షన్ ఇదనమాట. ఫస్ట్ డే కలెక్షన్ వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం 154 కోట్లు. నా లెక్కల ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఫస్ట్ డే కలెక్షన్ 180 నుంచి 190 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్. రేపు సెకండ్ డే, 2వ రోజు కలెక్షన్ ఎంత కలెక్ట్ చేసింది అనేది కూడా మరొక వీడియోతో మళ్ళీ చేస్తాను చాలా క్లియర్గా. ఓకేనా? థ్యాంక్ యూ.